చూడు చేస్తా చూడు కూర్చొని ఇస్తావా సరే ఎవరు ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రెస్ మీట్ జరిగేటప్పుడు ఎవరు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియమైన విద్యార్థులకు పాత్రికేయ మిత్రులకు ఉపాధ్యాయులకు ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2023-24 విద్యా సంవత్సరపు ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలైనాయి. ఈ పరీక్షా ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. రాష్ట్రంలోనే చెప్పుకునే విధంగా మరి మంచి మార్కులు సాధించడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో అన్ని కాలేజీల కంటే కూడా సరస్వతి విద్యా సంస్థలు స్టేట్ కాలేజీలతో కాంపిటేటివ్లో నిలిచే విధంగా మరి మంచి ఫలితాలు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు స్టేట్ టాప్ మార్క్స్ సాధించిన విద్యార్థులు 470కి 466 మార్కులు సాధించిన విద్యార్థులు 6 విద్యార్థులు ఉన్నారు. వారిలో సిహెచ్ఈ ఉదయ్ కిరణ్ 466 మార్కులు, ఏ వెంకట్ భాను ప్రకాష్ 466 మార్కులు, యు అజయ్ కుమార్ 466 మార్కులు, కె ప్రతిమ 466 మార్కులు, కె హేమలత 466 మార్కులు, ఎం భానుప్రకాష్ 466 మార్కులు సాధించి స్టేట్ టాప్లో 6 మెంబర్స్ 470కి 466 మార్కులు సాధించడం. అట్లానే మరి 465 మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది ఉన్నారు. 470కి 464 మార్కులు సాధించిన విద్యార్థులు 18 మంది ఉన్నారు. అంటే టాప్ మార్క్స్లో 6, 11, 18 అంటే దాదాపు 35 మెంబర్స్ టాపర్స్లో ఒక సరస్వతి కాలేజీ విద్యార్థులు ఎదురవడం జరిగింది. అట్లానే ఎంపీసీలోనే కాకుండా బైపీసీలో కూడా స్టేట్ టాప్ మార్క్స్ మరి 440కి 435 మార్కులు సాధించి బ్రెస్సీ అనే విద్యార్థిని టాప్ మార్క్స్గా నిలవడం జరిగింది. అట్లానే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీలోనే కాకుండా సెకండ్ ఇయర్ ఎంపీసీలో కూడా మరి 1000 మార్క్స్కి 991 మార్క్స్తో కె సాయికన్ అనే విద్యార్థి టాప్ మార్క్స్గా మరి నిలవడం జరిగింది. అట్లానే మరి ఈ సంవత్సరమే కాకుండా లాస్ట్ ఇయర్ కూడా మరి స్టేట్ ఫస్ట్ 466 మార్కులతోటి 3 మెంబర్స్, మరి సెకండ్ ర్యాంక్ తోటి 10 మెంబర్స్, మరి థర్డ్ ర్యాంక్ తోటి మరి 14 మెంబర్స్ తోటి మొత్తం 27 మెంబర్స్ లాస్ట్ ఇయర్ కూడా మరి టాప్లో నిలవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరము చాలా మంచి ఫలితాలు సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లానే ఐపీ మార్క్స్లోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మరి కార్పొరేట్ కాలేజీల కంటే మరి మిన్నగా మరి మన వాళ్ళు మరి పర్సెంటైల్ మెయిన్స్లో పర్సెంటైల్ సాధించడం జరిగింది. మరి 99% పైన 3 మెంబర్స్, 95% పైన 15 మెంబర్స్, 90% పైన 27 మెంబర్స్ మరి పర్సెంటేజ్ సాధించారు. అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మరి సరస్వతి విద్యార్థులు మరి ముందున్నారని మనం గర్వంగా చెప్పగలము. అట్లానే పాస్ పర్సెంటేజ్ చూసుకున్నా కానీ అయితే మనకి 80% రావడం జరిగింది. అట్లానే సీనియర్ ఇంటర్లో మరి స్టేట్ 72% అయితే మన కాలేజీ 88% తోటి అత్యధిక పర్సెంటేజ్ సాధించిన మరి కాలేజీగా నిలవడం జరిగింది. మరి ఇవన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మరి మంచి మెటీరియల్, మంచి ఉత్తమ ఫ్యాకల్టీ తోటి మంచి మెటీరియల్ తయారు చేయించి మరి ఆ మెటీరియల్ మంచి షెడ్యూల్ తోటి
మంచి షెడ్యూల్ తోటి ఆ మెటీరియల్ రన్ చేయడం వలన మరి ఇంత మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లానే ఫలితాలు ఇట్లా షెడ్యూల్ రన్ చేయడమే కాకుండా ప్రతి వారం కూడా మరి ప్రతి వారం కూడా మరి వారాంత పరీక్షలు జరుపుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ అయిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వారానికి ఒకసారి ప్రతి సబ్జెక్ట్ లో కూడా అట్లానే మరి ఐపీ కూడా వారం వారం ఎగ్జామ్స్ రన్ చేయడము. మరి ఎగ్జామ్ రన్ చేసిన ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేసి ఈ వాళ్ళు చేసిన పొరపాట్లను ఎప్పటికప్పుడు తెలియజేయడం వలన మరి అట్లా మెరుగైన విద్యార్థులుగా తయారు చేయడం జరిగింది. అట్లానే టాపర్సే కాకుండా ప్రత్యేక కేర్ తీసుకోవడం వలన అత్యధిక పర్సెంటేజ్ సాధించడం జరిగింది. మరి మా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి పేరెంట్స్ కి మరి నమ్మకం కాకుండా మేము ఈ ఫలితాలు సాధించడం జరిగింది. ఈ ఫలితాలు మరి పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి ఈ ఫలితాలు సాధించడం జరిగింది. మన దగ్గర ఈ ఫలితాలు సాధించినంత విద్యార్థులందరూ కూడా మరి వీళ్ళేదో ధనవంతుల పిల్లలు లేదా అట్లా కాకుండా మరి పల్లెటూరు గ్రామాల నుంచి మరి ఎక్కువ వ్యవసాయం చేసుకునే మరి పిల్లలు ఎక్కువ మంది ఉండటం జరిగింది. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనూ లేకపోతే చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లోనూ చదివి మరి మన దగ్గర జాయిన్ అయ్యి మరి ఈ మార్కులు సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఫలితాలను కూడా ముందు ఇంకా మంచి ఫలితాలు తీసుకొస్తామని మరి ఈ ఫలితాలు తీసుకురావడానికి మరి మా మీద నమ్మకం పెట్టుకున్న మరి పేరెంట్స్కి అట్లానే మరి స్కూలు కరెస్పాండెంట్స్కి మరి ఈ కార్యక్రమం రన్ అయ్యేటప్పుడు షెడ్యూల్ రన్ అయ్యేటప్పుడు మరి ఒక ఫ్యాకల్టీ కాకుండా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి, గంగాశంకర్ రెడ్డి కూడా మరి ఎప్పుడు స్టడీ అవర్లో ఒక ఫ్యాకల్టీ లాగా ఒక డైరెక్టర్ లాగా కాకుండా ఒక ఫ్యాకల్టీ లాగా మరి ఎప్పుడు స్టూడెంట్స్ మధ్యలో ఉంటూ స్టడీ అవర్స్లో కూడా వీళ్ళు మరి ఒక లెక్చరర్ లాగా పనిచేయడం వల్లనే మరి ఈ మంచి ఫలితాలు ఇంతమంది సాధించడానికి మెయిన్ కారణమని నేను తెలియజేస్తున్నాను. అట్లానే మరి ఫ్యాకల్టీ విషయంలో కూడా మరి ఇప్పుడు కూడా మరి ఫలానా ఫ్యాకల్టీ ఫలానా క్యాంపస్లో లేరు, ఫలానా ఫ్యాకల్టీ లేరనేది లేకుండా నిత్యము ఫ్యాకల్టీని మరి పిల్లల దగ్గర ఉండే విధంగా మరి ఎవరైతే క్లాసులు రన్ చేస్తారో ఆ ఫ్యాకల్టీనే స్టడీ అవర్స్లో కూడా ఉండటం వల్ల ఈ మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లా ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు తీసుకొస్తామని మరి ఈ షెడ్యూల్ అంటే సక్రమంగా రన్ కావడానికి మరి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి, గంగాశంకర్ రెడ్డి, మరి మా సిఇఓ సురేష్ సారు, అట్లానే డీన్స్, ప్రిన్సిపాల్స్ మరి వీళ్ళందరి యొక్క సమిష్టి కష్టం వల్లే ఈ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలు సాధించడానికి మరి కష్టపడినటువంటి ఫ్యాకల్టీకి మరి మా సిఇఓ సురేష్ సార్కి, మా డైరెక్టర్స్కి, అట్లానే మరి మా మీద నమ్మకం పెట్టుకొని మరి ఇక్కడ ఈ పిల్లలను పంపించినటువంటి స్కూల్ కరెస్పాండెంట్స్కి మరి పేరెంట్స్కి మరి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. అట్లానే అందరికంటే మరి మేమంటే ఎంతో నమ్మకంతో మరి మంచి విద్యా సంస్థ మంచి ఫలితాలు తీసుకొస్తున్నారు, మన ప్రకాశం జిల్లాకి మంచి పేరు ప్రతిష్ట చేస్తున్నారు అని వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గర జాయిన్ చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే. వెబ్సైట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటామని వాడిస్తున్నాను. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో నాకు 476, 466 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు రావడానికి కృషి చేసిన చైర్మన్ సార్, డైరెక్టర్ సార్, ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్ ఎంతో మన దగ్గర నుంచి నేర్పించి అన్ని ఎగ్జామ్స్ పెట్టి మాలో ఉన్న తప్పులన్నీ చెప్పి మాకు ఈ మార్కులు రావడానికి కృషి చేశారు. అందుకని నేను జేఈ మెయిన్లో కూడా మంచిగా మార్క్స్ తెచ్చుకుంటాను మాటిస్తున్నాను. నా పేరు రాయపాటి చేసి ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 440కి 435 సాధించి స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నందుకు సంతోషంగా
జూనియర్ బైపీసీలో దీనికి సహకరించిన మా చైర్మన్ సార్కి, గణేష్ సార్కి, శంకర్ సార్కి అండ్ డీన్ సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా నీటిలో మంచి మార్కులు సాధించి మళ్ళీ మీ ముందు మాట్లాడతానని నా పేరు తేజమ్మ. ఈరోజు వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 470కి 466 తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ సాధించాను. ఇదంతా మా చైర్మన్ సార్ వల్ల, గణేష్ సార్, శంకర్ సార్, డీన్ సార్, మా ఫ్యాకల్టీ వల్ల సాధించగలిగాను. మా ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్ ద్వారా నేను ఇదంతా సాధించగలిగాను. నెక్స్ట్ ఇయర్ కూడా జేఈఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ సాధించాలని కోరుకుంటున్నాను. నా పేరు కే హేమలత. నేను ఉప్పుగూరులో రోడ్ నుంచి వచ్చాను. ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 470కి 466 తెచ్చుకొని స్టేట్ ఫస్ట్గా వచ్చాను. దీనికి కారణమైన చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్ గణేష్ సార్కి, శంకర్ సార్కి, మా ఫ్యాకల్టీకి, మా ప్రిన్సిపల్ మేడంకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా కాలేజ్లో జరిగే షెడ్యూల్స్ వల్ల, మా సార్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ వల్ల, మోటివేషన్ వల్ల ఇలా స్టేట్ ఫస్ట్ సాధించగలిగాను. నెక్స్ట్ ఇయర్ కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.